జై కాపు. ఏదైతే నిన్న పెద్ద ఒక హైడ్రామా జరిగిందో ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఒక విచిత్రమైన సంఘటనలు జరిగినాయి. అంబటి రాంబాబు గారు ఒక కాపు సామాజిక వర్గం వ్యక్తిపైన దాడి జరగడం నీచమైన హేయమైన చర్యగా దీన్ని మేము భావిస్తున్నాం. కాపు సామాజిక వర్గాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర కాపు మున్నూరు కాపు సామాజిక వర్గాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడిని తిట్టారని చెప్పేసి ఒక వర్గం వారిని ఏదో రకంగా దాడిలో పాల్పడాలని చెప్పేసి కొంతవరకు న్యాయం చేసుకున్నారు. వాళ్ళ పార్టీలకు వాళ్ళు న్యాయం చేశారు. ఏ రకంగా అంటే ఆయన ఒక ఫ్లెక్సీ విషయంలో మాట్లాడి ఫ్లెక్సీ తీసేయండి అని చెప్పేసి అంబేద్కర్ దాదాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితోటి వాక్ స్వాతంత్రంతో ఒక పార్టీ వ్యక్తిగా ఆయన ఒక దాన్ని విమర్శన చేయడం జరిగింది. అందులో తప్పులేదు. దాంతో ఈయనని ఏ రకంగా ఇరికించాలి, ఈ కాపు సామాజిక వర్గాలను వాడుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 1,25,00,000 మంది కాపు సామాజిక వర్గం సోదరులంతా ఒక్కటైతే రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు కూడా ఈరోజు మారిపోతున్నాయి. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన పార్టీ పెడితేనే ఏ పార్టీతోటి పొత్తు ఉంటే ఆ పార్టీ గెలుస్తారు, లేకపోతే వీళ్ళ రాజకీయ జీవితాలు ముగిసిపోయినాయి అనేది కాపు సామాజిక వర్గం అందరు కూడా తెలియజేశారు. అందులో భాగంగా ఈయన రాడ్లు కత్తులు పట్టుకొని కటార్లు పట్టుకొని లేకపోతే కర్రలు పట్టుకొని ఈయన మీద దాడి చేయడానికి రెడీ అయిపోయారు. సరే ఓకే, దాడి చేయడానికి రెడీ అయిపోయారు. ఆయన మీద దాడి చేశారు. మీరు దాడి చేసింది అయితే సబబు, మీరు చట్టాన్ని లోబడి పోలీసులంతా కూడా వారికి వివరించి దాడులు జరపడానికి మీకు అంతా రైట్స్ ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉందా? ఈ ప్రభుత్వంలో పోలీసులు ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే వాళ్ళకి తొత్తులుగా మారాలి, లేకపోతే టీడీపీ వాళ్ళు వస్తే టీడీపీలకు తొత్తులుగా మారాలి, బడుగు బలైన వర్గాలను తొక్కాలి అనేదే ఈ పోలీసుల దౌర్జన్యమా? అంటే పోలీసు వ్యవస్థకు ఒక హోమ్ మినిస్టర్ కాకుండా పోలీసు వ్యవస్థకే పూర్తి అధికారాలు ఇచ్చేలాగా ఒక రాజ్యాంగం మనకు కావాల్సిన అవసరం ఎంతైనా ఈ ఆంధ్రప్రదేశ్ లాంటి దాంట్లో ఉంది. ఎందుకంటే ఈ రకంగా రోడ్ల మీదే కొట్టడాలు చంపడానికి ప్రయత్నాలు జరగడం ఎంతవరకు చేయాలి. ఇదే రకంగా అంబటి రాంబాబు గారు నోరు జారారు, అందులో చంద్రబాబు నాయుడు తిట్టారు. సరే, ఈ విషయంలో వల్లభనేని వంశీ గారి కంటే అంబటి రాంబాబు ఘోరంగా తిట్టలేదు, రోజా శెల్వమ్మని కంటే అంబటి రాంబాబు గారు ఘోరంగా తిట్టలేదు, పోసాని కృష్ణమూర్తి కంటే అంబటి రాంబాబు ఘోరంగా తిట్టలేదు, కొడాలి నాని కంటే కూడా అంబటి రాంబాబు గారు ఘోరంగా తిట్టలేదు. కానీ వాళ్ళెవరిని అరెస్ట్ చేయరు. ఎందుకో? వాళ్ళంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, లేకపోతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద దాడులు ఉండవు. ఎవరైతే చంద్రబాబు నాయుడు జగన్ని నానాభూతులు తిట్టినా వాళ్ళ మీద దాడులు ఉండవు, ఏం జరగవు. వీళ్ళ సామాజిక వర్గాలంతా ఒక్కటే. ఏ పార్టీలో ఉన్నా, జనసేనలో ఉన్నని, టీడీపీలో ఉన్నని, వైఎస్ఆర్సీపీలో ఉన్నని, వీళ్ళందరూ ఒకటే. కానీ కాపుల మీదకి వచ్చేసరికి అరే మావాడి మీద అంటారా, మా కమ్మోడి మీద అంటారా, మా రెడ్డిల మీద అంటారా, ఇదేంద్రా భయ్ మీది? నాకు అర్థం కాదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గాలు నిద్రపోతున్నాయా? మా వాళ్ళ మీద దాడి చేయడానికి మీరు ఎవర్రా? మీ టీడీపీ గుండాలా, లేకపోతే వైఎస్ఆర్సీపీ గుండాలా? మీరంతా మా సామాజిక వర్గం ఎదుగుతుందని చెప్పి బడుగు బలైన వర్గాలను వాళ్ళను ముందర తీసుకొస్తున్నామని చెప్పి మా సామాజిక వర్గం మీద దాడి జరిపితే కొడకల్లారా ఒక్కొక్కడిని మళ్ళా రంగగారని మాలో చూస్తారు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఇప్పటికైనా అభివృద్ధి చేయడంలో మీరు రప్పని చూపించండి, లేకపోతే ఇంకేమి దాంట్లో మీ గంగమ్మ జాతర చూపించుకోండి. అంతేగాని కాపు సామాజిక వర్గం జ్యోతికి వస్తే వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపుల పైన, టీడీపీలో ఉన్న కాపుల పైన, జనసేనలో ఉన్న కాపుల పైన ఎవరైనా వస్తే మాత్రం ఖబర్దార్ కొడకల్లారా, మా సామాజిక వర్గం మాలో ఉన్న రంగం నిద్ర లేకపోద్దని చెప్పి మీ అందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నాను. పార్టీలకు అతీతంగా కాపు సామాజిక వర్గం అంతా ఒక్కటవుతుంది. ఇకపై మాపై దాడులు చేస్తే మాత్రం మీపై ఏ రకంగా ఉంటాయో ఓట్లతోటి బడుగు బలైన వర్గాలను ఎదుర్కొని మేము ఒక్కడిగా వచ్చి మీ జాతులను ఎక్కడికి చేయాలో మేము కూడా ఆలోచన చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. రేపు ఎటువంటి ఏ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గం వ్యక్తి పైన దాడి జరిగిందా చూసుకోండి. ఇక మరి మాలో ఉన్న ఆవేశాన్ని కట్టలు తెంచుకునే దాన్ని కూడా మీరు ఊరుకోలేరు, మీరు సహించలేరు, మీరు మమ్మల్ని తట్టుకోలేరు అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా.